దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న జీ ఎంటర్టైన్మెంట్ సోనీ గ్రూప్ భారత విభాగ విలీన డీల్ ఊహాగానాలకు అనుగుణంగానే రద్దయింది. సోనీ గ్రూప్ కార్పొరేషన్ సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ కు నోటీసు పంపింది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆర్బిట్రేషన్ కు తెరతీసినందుకు గాను $90 మిలియన్ బ్రేకప్ ఫీజు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. సోనీ గ్రూప్ కార్పొరేషన్ లో భాగమైన సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ విలీనానికి సంబంధించి 2021 డిసెంబర్ 22న ప్రకటించిన ఒప్పందాలను రద్దు చేస్తూ నోటీసులిచ్చింది అని సోనీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. విలీన సంస్థకు ఎవరు సారథ్యం వహించాలనే విషయంపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఈ విషయమై సోనీ నుంచి నోటీసులు వచ్చినట్లు స్టాక్ ఎక్స్చేంజ్లను జీల్ తెలిపింది. విలీన ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు నిబద్ధతతో అన్ని ప్రయత్నాలు చేశాం. మాకు వన్ టైం ప్రతిపాదికన మళ్లీ ఖర్చులకు దారి తీసే చర్యలు కూడా తీసుకున్నాం అని తెలిపింది. డీల్ రద్దు వ్యవహారంపై చట్టపరంగా తీసుకోదగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నిబంధనల పాటింపునకు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు జీల్ 2023 సెప్టెంబర్ వరకు దాదాపు 367 కోట్లు వెచ్చించింది. ఎస్పీఎన్ఐలో జీల్ను విలీనం చేసేందుకు సంబంధించి 2021 డిసెంబర్లో ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 24 నెలల్లోగా విలీనం జరగాలి. అలా జరగకపోవడంతో నెల రోజుల పాటు జనవరి 21 గడువు పొడిగించారు. డీల్ సాకారమై ఉంటే దేశీయంగా $10 బిలియన్ మీడియా దిగ్గజం ఆవిర్భవించేది. విలీన సంస్థలో సోనీకి 50.86%, జీల్ ప్రమోటర్లైన గోయంకా కుటుంబానికి 3.99% వాటాలు ఉండేవి. 70 పైగా టీవీ ఛానల్స్, 2 వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు, 2 ఫిల్మ్ స్టూడియోలతో భారత్లో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ గా ఉండేది. ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు లభించాయి. అయితే ఈలోగా జీ ప్రమోటర్లైన సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు సీఈఓ పునీత్ గోయంకాలపై నిధుల మళ్లింపు ఆరోపణలు రావడంతో వారిని లిస్టెడ్ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండకూడదంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. కానీ ప్రాథమికంగా డీల్ కింద విలీన సంస్థ సారథ్య బాధ్యతలను గోయంకాకు అప్పగించాలని భావించినప్పటికీ ఈ పరిణామాలతో ఆ అంశంపై సందిగ్ధత నెలకొంది. గోయంకాను సీఈఓగా కొనసాగించడాన్ని సోనీ ఇష్టపడటం లేదని, ఆయన వెనక్కి తగ్గడం లేదని వార్తలొచ్చాయి. దీనిపై నిర్దిష్ట డెడ్ లైన్ లోగా ఇరు పక్షాలు అంగీకారానికి రాకపోవడంతో డీల్ రద్దు కానుందంటూ ఊహాగానాలొచ్చాయి. ఆదాయాలు, లాభాల క్షీణతతో కొన్నాళ్లుగా జీ ఆర్థిక పనితీరు తగ్గుతూ వస్తోంది. సోనీతో డీల్ రద్దయిన నేపథ్యంలో జీల్కు సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ భారత మీడియా వ్యాపార విలీనమైతే ఏర్పడే భారీ సంస్థతో పోటీ పడేందుకు మళ్లీ వ్యూహాలు రచించుకోవాలి. కొన్ని క్రికెట్ ఈవెంట్ల ప్రసారం కోసం డిస్నీలో భాగమైన స్టార్తో జీల్కు ఒప్పందం ఉంది. దీనికోసం 4 ఏళ్ల వ్యవధిలో $1.32 నుంచి $1.44 బిలియన్ వరకు చెల్లించాలి. సోనీతో డీల్ రద్దు అయినందుకు ఈ ఒప్పందం పైన ప్రభావం ఉండొచ్చు. మరోవైపు ప్రాంతీయ భాషల్లో జీల్కు ఉన్న కంటెంట్, టీవీ ఛానల్స్ అందుబాటులో ఉండవు కాబట్టి సోనీ కూడా భారత్లో తన కార్యకలాపాల వ్యూహాలను పునః సమీక్షించుకోవాల్సి రావచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.